మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సహాయక చర్యలకు ఆటంకమనే తాను ఫీల్డ్లోకి రాలేదని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నత అధికారులతో పవన్ సమీక్షను నిర్వహించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ పనితీరును డిప్యూటీ సీఎం మెచ్చుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అటు పవన్ గనక గ్రౌండ్ కి వెళ్తే అటు పవన్ తో పాటు అభిమానులు ఎక్కువ సంఖ్యలో వస్తారంటూ కూడా ఆయన రాలేదంటూ ఆయన కమెంట్ చేశారు. ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతికి చేరుకున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ కాబోతున్నారు. వరద ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తే ఏర్పాట్లు ఇబ్బందులవుతాయని అధికారులు చెబుతున్నారు. పవన్ అభిమానులని కంట్రోల్ చేయడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. ఇవాళ ఆయన వరదపై క్యాంపు కార్యాలయంలోనే సమీక్ష చేయబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ క్యాంప్ ఆఫీస్ లో ఆయన సమీక్షను నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక గ్రౌండ్ కి ఆయన వచ్చే పరిస్థితి లేనట్టు కూడా తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? మొత్తమే చూసుకుంటే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాదాపుగా 3 రోజులుగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆయన బయటకు వెళ్లిపోయిన పరిస్థితి కనిపించింది. అంటే వేరే హైదరాబాద్ లో ఉన్నట్టు తెలిసింది. తాజాగా అనేక విమర్శలు, అనేక సోషల్ మీడియాలో ట్రోల్స్ నేపథ్యంలో నిన్న సాయంకాలం హుటాహుటిన పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. వెంటనే ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో హోంమంత్రి అనితతో కలిసి ఆయన సమావేశంలో పాల్గొన్నారు. పలు అంశాలకు సంబంధించి కీలకంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఇదంతా జరిగింది. పూర్తి స్థాయిలో దీనికి బాధ్యత వహించాల్సింది వారే అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక మరొక వైపు ఆయన ₹1 విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తుల కోసం ప్రకటించారు. ఆ విరాళాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ స్వయంగా కూడా అందజేయబోతా ఉన్నారు. అందజేసిన తర్వాత ఆయన క్యాంపు కార్యాలయం నుంచే పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం నుంచి మళ్ళీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం వెళ్ళి అక్కడ వాతావరణానికి సంబంధించి, వర్షాలకు సంబంధించి తాజా పరిణామాల నేపథ్యంలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహిస్తారు. సత్తారు అయితే శివ, మనం చూస్తే ఆయన ఇంకోటి కూడా, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గ్రౌండ్ కి వస్తే ఎవరైతే అభిమానులు వస్తారో వాళ్ళని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు అని కూడా మనకు వినిపిస్తోంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటు ఇన్స్టాలో కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ నడుస్తున్నాయి. దానికే ఈ స్పందన అని అనుకోవచ్చా మనం? అంటే ఖచ్చితంగా వాస్తవానికి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వస్తే ఖచ్చితంగా సహాయ చర్యల విషయంలో కానీ, లేకపోతే మిగిలిన విషయాలకు సంబంధించి కానీ ఇబ్బంది వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అభిమానుల కోలాహలం, అభిమానుల తాకిడి వల్ల ఆయన పూర్తి స్థాయిలో అక్కడ జరగాల్సిన సహాయ చర్యలకు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలోనే అధికారుల సూచన మేరకే తాను రాలేదనేది పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటగా కనిపిస్తా ఉంది. వాస్తవానికి కూడా అదే పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో వెళితే ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా భావించారు. వాస్తవానికి ఇటీవల విశాఖపట్నంలో ఏదైతే జరిగిన ఫార్మా కంపెనీ ప్రమాద విషయంలో కూడా పవన్ కళ్యాణ్ వస్తానంటే పోలీస్ అధికారులు అలాగే ఇంటెలిజెన్స్ అధికారులు రావద్దు, సహాయ చర్యలకు ఆటంకం కలుగుతా ఉంది, మీరు వస్తే క్రౌడ్ ఎక్కువ వస్తుంది, అభిమానులని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు అని చెప్పి వాడు చెప్పిన పరిస్థితి కూడా మనం ప్రధానంగా గుర్తించుకోవాలి. సో తాజా పరిణామాల నేపథ్యంలో కూడా అదే విషయం పవన్ కళ్యాణ్కి మరొకసారి అధికారులు చెప్పడంతోనే ఆయన రాలేదని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మరొక వైపు ఏదైతే జనసేనకి సంబంధించి జరుగుతున్న అసత్య ప్రచారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఖండించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అధికారులకు సంబంధించి రావద్దంటే మాత్రమే తాను రాలేదు, కానీ ఎక్కడా కూడా తనకేమీ ఇబ్బంది కానీ లేకపోతే మరొక రకమైన ఇష్యూస్ ఏమి లేవు అని చెప్పి ఆయన అయితే క్లారిటీగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో అయితే మొత్తం మీద సోషల్ మీడియా ట్రోల్ అనుకోవచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుక కోసం ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి రావడానికి డిలే కావచ్చు, రకరకాల కారణాలు. సో కారణాలు ఏదైనా సరే ఆయన సాయంకాలానికి అమరావతి చేరుకొని వర్షానికి సంబంధించిన అధికారుల సమీక్షా సమావేశంలో అయితే ఆయన పాల్గొనడం జరిగింది. సత్తా. రైట్, థాంక్యూ శివ.